హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు. నేను డైలీ మార్నింగ్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను కదా. ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ గార్డెన్లోకి వచ్చేసాను. ఫస్ట్ అయితే వీటిని మీరేమంటారు తెలియదు, మేమైతే బిళ్ళగన్నేరు పూలు అంటాము. నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి. మా చిన్నప్పుడైతే జస్ట్ ఒక వైట్ ఒకటి, డార్క్ పర్పుల్ టైప్లో ఒకటి ఉండేవి. ఇప్పుడు అసలు ఎన్ని కలర్స్ వస్తున్నాయో. నా దగ్గర 3 కలర్స్ చాలా బాగుంటాయి. ఒక ఏరియల్ డబ్బా ఉంటే దాంట్లో వేసాను అనమాట. ఈరోజు కర్రీకి అయితే సరిపోతాయి. ఇప్పుడున్న వంకాయలు ఇవి బ్లాక్ బ్రింజలు లాంగ్ ఉంటాయి కదా, అవి ఇంకా వైట్ వంకాయలు ఉన్నాయి ఇంట్లో. ఆల్రెడీ మొన్న ఒక రోజుకి వస్తుంది, ఒక 1/4 కిలో ఉంటాయి. ఇవన్నీ కలిపితే మాకు ఈరోజు అయితే ఇంట్లో కర్రీకి సరిపోతుంది. ఈ మధ్యన అయితే ఎక్కువ వెరైటీస్ ఏం వేయలేదు. ఇప్పటి వరకు క్యాబేజీ, వంగ, టమాటో, మిర్చి ఇవి మాత్రమే ఉన్నాయి. చూడండి, హార్వెస్ట్ అయితే వచ్చేసింది. అసలు ఎర్లీ మార్నింగే ఇట్లా అలా ఫ్రెష్గా కోసుకుని కూర వండుకోవడానికి తీసుకెళ్తే అసలు మాటల్లో చెప్పలేము, కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా రకరకాల పూలు ఒకటి గార్డెన్లో ఎంతసేపు ఉన్నా కూడా ఊరు కూడా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. బట్ వర్క్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ కిందకి రావాలి. మందారాలు కూడా వచ్చాయి, 4-5 వెరైటీస్. సో ఇంట్లో ఉన్న వంకాయలు ఇవి అన్నీ కలిపేసాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే రైస్ కుక్కర్ పెట్టేశాను అనమాట. మేము రెగ్యులర్గా బ్రౌన్ రైస్ వాడుతుంటాము. ఇక వంకాయ కూర ఈరోజు స్పెషల్ ఏంటి అంటే వంకాయ పచ్చిమిర్చి ఇంకా అల్లం పేస్ట్ చేసి వంకాయ పచ్చిమిర్చి కారం అన్నమాట. ఈ మధ్య నేను రెగ్యులర్గా ఆవనను కూడా యూజ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకున్నాం, ఒక 4 ఆనియన్స్, కొన్ని తాలింపు సామాన్లు, కొద్దిగా కరివేపాకు. ఇవి ఫ్రై అయ్యేలోపు మా పాప ఇది డిన్నర్ కోసం అన్నమాట. పన్నీర్లో కొంచెం పెరుగు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత ఉంటే ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇదైతే మ్యారినేట్ చేసి పెడుతుంది అనమాట. మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాం కదా, డిన్నరు, లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఒకేసారి అయిపోవాల్సి వస్తుంది. మార్నింగ్ కొంచెం హడావిడి ఉంటుంది, కానీ ఆ తర్వాత ఎక్కువ ఫ్రీ టైం దొరుకుతుంది. ఈవినింగ్ ఎక్కువసేపు మొక్కలతో ఉండొచ్చు. సో అవైతే మ్యారినేట్ చేసి పెట్టేసింది పక్కకి. ఈలోపు నేను ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. వంకాయలు అయితే అత్తయ్య కోసేసి ఇచ్చింది. ఇంకా ఉల్లిపాయలు మగ్గిపోగానే కొద్దిగా పసుపు, అలానే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసి దీంట్లో మనం ఇంకా ఎండుమిర్చి కారం అసలు యూజ్ చేయమన్నమాట. ఓన్లీ పచ్చిమిర్చి కారంతోనే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. సో ఈ వంకాయలు మగ్గేలోపు జస్ట్ ఒక 5 minutes రిలాక్స్ టైం అన్నమాట. కొద్దిగా కాఫీ కానీ మిల్క్ కానీ ఏదో ఒకటి తాగితే స్ట్రెంగ్త్ వస్తుంది. ఇక నెక్స్ట్ దీనికి కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా. డైలీ రెగ్యులర్గా రసం ఎందుకని చెప్పి ఈరోజు పప్పుచారు పెట్టడానికని పెసరపప్పు నీట్గా వాష్ చేసేసి పొయ్యి మీద పెట్టేసుకున్నా. దీంట్లోకి గార్డెన్లోవే కొన్ని దొండకాయలు, ఒక 2-3 బెండకాయలు అవి కూడా ఉన్నాయి. ఒక టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ ఇంతే వేస్తాను. పెసరపప్పు చారులో ఇంకా అన్ని రకాల కూరగాయలు ఏమి వేయను. జస్ట్ ఇంతవరకు వేసి తాలింపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ వంకాయలు ఆల్మోస్ట్ సగం వరకు మగ్గిపోయాయి. అసలు ఈ ఫ్రెష్గా కోసిన వంకాయల మీద మాత్రం మూత పెట్టకూడదు, మొత్తం ఆ పేస్ట్ లాగా అయిపోతున్నాయి అనమాట. మధ్యలోనే చూసుకున్నా లక్కీగా, లేకపోతే మొత్తం పేస్ట్ అయిపోతే మనం మందులు ఏం వేయకుండా పండిస్తాం కదా, అందుకే చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఈ పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్క, 2 వెల్లుల్లిపాయలు ఈ 3 కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇక ఈ వంకాయలు మగ్గిపోగానే ఒకసారి సాల్ట్ సరిపడా చూసుకొని ఈ వంకాయ కారం వేసేసి జస్ట్ ఒక 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది, మరి ఎక్కువసేపు అవసరం లేదు. సో ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇది పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా పప్పుచారుకి ప్రిపరేషన్ చూసుకోవాలి. చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఆల్రెడీ. ఇంకా దీంట్లోకి టమాటోలు, పచ్చిమిర్చి అన్నీ కోసుకుని
పప్పుచారు డైరెక్ట్గా పప్పు ఉడికిపోగానే ఈ కూరగాయలు వేసేసి దాంట్లోనే చింతపండు రసం వేసేస్తే సరిపోతుంది. నార్మల్గా మనం కందిపప్పు అయితే కుక్కర్లో పెట్టుకుంటాం కదా, పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఈ సమ్మర్లో మనం ఎక్కువ కందిపప్పు కంటే పెసరపప్పు చాలా మంచిది, చలువ చేస్తుంది అంటారు. సో నేనైతే ఎక్కువగా సమ్మర్లో మాత్రం పెసరపప్పు చారు పెడుతూ ఉంటాను. ఇంకా దీంట్లో పసుపు, ఎక్కువ కట్ చేసిన కూరగాయ ముక్కలు, ఇక పప్పు ఉడికిపోయింది కాబట్టి సాల్ట్ కూడా వేసేసుకున్నా, రాళ్ళుప్పు, ఈ చింతపండు పులుసు కూడా పోసేసుకొని చక్కగా దాని నిండా వాటర్ పోసేసి కారం ఇంకా చిన్న బెల్లం ముక్క వేసుకున్నా టేస్ట్ కోసం. అంటే అందరికీ ఇష్టం ఉండదు కానీ మా ఇంట్లో అయితే కొంచెం బెల్లం బాగానే యూజ్ చేస్తాం. ఇక అది మరిగేలోపు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఆల్రెడీ మీరు చూసిందే కదా, అందుకే ఏమీ షేర్ చేయట్లేదు. వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పప్పుచారు ఇంకా మరగడానికి టైం పడుతుంది. ఇది మరిగేలోగా జ్యూస్ రెడీ అయింది. ఇది పన్నీరు మ్యారినేట్ చేసి పెట్టాం కానీ జస్ట్ 2 స్పూన్లు మన ఆలివ్ ఆయిల్ వేసేసి ఇవన్నీ మూత పెట్టుకొని జస్ట్ ఒక 5 to 10 minutes మగ్గనిస్తే సరిపోతుంది. చాలా స్మూత్గా, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇది లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ చేసేసి ఈ పీసెస్ అన్నీ దీని మీద పెట్టి రోల్ లాగా చేసేస్తున్నాను. ఇక నెక్స్ట్ మా పాప బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. ఇది బ్రౌన్ బ్రెడ్, తర్వాత కీరా, క్యారెట్, తర్వాత మయోనీస్ అంటాం కదా అది, కొంచెం సాస్ ఇవన్నీ వేసేసి చక్కగా అన్నీ కలిపి శాండ్విచ్ ప్రిపేర్ చేసింది. పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా తాలింపు వేసేసుకుంటున్నా. ఆల్రెడీ చపాతీ కాల్చాను కదా, వేడిగా ఉంది, ఇంకా దాని మీదే తాలింపు కూడా వేసేసాను. పప్పుచారు అయితే మంచి స్మెల్ ఘుమఘుమలాడుతూ వాసన వస్తుంది. ఇంతటితో అయిపోలేదు, ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేవాళ్ళు ఉన్నారు, డైట్ చేయని వాళ్ళు అనమాట. వీళ్ళకి అవసరం అని చెప్పి టమాటో ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. బొంబాయి రవ్వ ఉప్మా చాలా త్వరగా అయిపోతుంది. కొంచెం రెగ్యులర్గా కాకుండా ఇట్లా టమాటో వేసి చేస్తే టేస్ట్ బాగుంటుందని. ఓకేనండి, ఈరోజు నా లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్ని రెసిపీస్ మీకు పోస్ట్ చేశాను. మంచి మంచి ప్రోటీన్ ఫుడ్స్ కూడా మీకు షేర్ చేస్తుంటా. అలానే నాకు టెర్రస్ గార్డెన్ కూడా ఉంది కదా, గార్డెన్ వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఈరోజు వీడియో అయితే ఇది. నచ్చింది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.